నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిక్చర్ ఛానల్. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ. నాకు ఎలా అనిపించిందంటే చూసినప్పుడు ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. అంటే ఒక రకం కాదు, చాలా రకాలు ఉంటాయి. మీరు అసలు ఆ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుద్దో ఎక్కడ ఎండ్ అవుద్దో, అసలు ఈ మధ్యలో ఏంటో ఆడేదో మాట అంటాడు, ఇదేదో పిచ్చిదానిలా మాట్లాడుతూ అసలు సినిమాలో ఒక లైన్ తీసుకున్నారు. నాకు ఒకటి ఇది స్పాయిలర్ అలర్ట్. ఇది తను చిన్నప్పుడు వాళ్ళమ్మ కేక్ చేయమని అడిగితే దానికి వాళ్ళమ్మ జొమాటోలో ఆర్డర్ పెట్టుకో అంటది. కానీ వాళ్ళు ఎన్నట్లో 2040లో జరుగుతుందని కథ చెప్పినప్పుడు దాంట్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఒక కంపెనీ మన ఎస్జే సూర్య పెట్టినప్పుడు అసలు ఇన్సూరెన్స్ లవ్ గురించా దేని గురించి అంటే అంత ఉండదు. ఈ యాప్ ఏదో పాపులర్ అవటం కోసం చూసుకున్నట్టుగా చూపించారు సినిమా. పోనీ అందులో ఏమన్నా కరెక్ట్ ఉందా? అది బొక్కలే. ఈ మధ్యలో విఎఫ్ఎక్స్ దగ్గరికి వస్తే ఇది ఇంకా వరస్ట్. వీళ్ళు 1-2 ఇయర్స్ టైం తీసుకుని ఏదో పీక్ పొడిచేస్తారంటే ఏం పడలేదు. ఆ విఎఫ్ఎక్స్ ఎంత వరస్ట్ గా ఉంటాయంటే కైన్ మాస్టర్ బేసిక్ ప్రో లేదంటే ఇప్పుడు క్యాప్ కట్ వచ్చింది కదా, దీంట్లో ఏదైతే ఉంటుందో ఆ విఎఫ్ఎక్స్ నే వాడి చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంత దరిద్రంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్, తెలిసిపోతూ ఉంటది. కొన్ని చోట్ల మరీ డెడ్. అసలు ఏదో బీజీ రిమూవ్ చేసి ఎనకాల ఒక ఏదైతే వీళ్ళు అనుకున్నది ఏదైతే ఉంటుందో ఏలా క్రియేట్ చేసి దాన్ని వెనకాల పెట్టేసి దానికి కలర్ గ్రేడింగ్ మ్యాచ్ చేశారు. అలాగే ఉంది. ఇంక ఇది కాకుండా సినిమాలో ఏమన్నా నచ్చింది ఉందా అని అడిగితే నచ్చింది ఒకటి చెప్తాను. అనిరుద్ అక్కడ మాత్రమే సినిమాలో బాగా వర్క్ చేశాడు. ఎందుకంటే ఆ మ్యూజిక్ చాలా స్లోగా వస్తున్నా మంచి మ్యూజిక్, మెలోడీ టైప్ లో మంచి రా 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 అని ఒక మ్యూజిక్ ఉంటది. మీరు ధీమా ధీమా సాంగ్ విన్నప్పుడు కూడా మంచి మ్యూజిక్. ఏదైతే ట్రేజర్ లో ఫస్ట్ మనోడు ఆ గొడుగు ఇలా వేసుకుని వెళ్తున్నప్పుడు కరెక్ట్‌గా హీరోయిన్ చూస్తారు కదా, అక్కడ మ్యూజిక్ కొత్తగా సేమ్ అది సినిమాలో ఉంటది. అదే మ్యూజిక్ తోటి చాలా అది బాగుంది. అనిరుద్ ఒక్కడు మాత్రమే వర్క్ చేశాడని నాకు అనిపించింది. మిగతా వాళ్ళందరూ ఏం వర్క్ చేసారో తెలీదు. అసలు 'నయనతార' ప్రొడక్షన్ అన్నారు, 'విఘ్నేష్ శివన్' గారి మూవీ అన్నారు. ఆయన లాస్ట్ సినిమా ఏదైనా ఉందంటే 'కేకే'. 'కేకే' తర్వాత ఈ మూవీ. మూవీ పెద్ద నాకైతే నచ్చలేదు అసల. ఇంకా చాలా ఒక్కలున్నాయి. అందులో ఇంకోటి చెప్తాను మీకు. అసల మనోడు ఒక చోట హీరోయిన్ కోసం మాట్లాడడానికి ట్రై చేస్తే అదేమో మాట్లాడకుండా వెళ్ళిపోతా ఉంటది. ఆ మాట్లాడకుండా వెళ్ళిపోయినప్పుడు మనోడు ఏమన్నా చేస్తాడా? ఏం చేయడు. ఇంప్రెస్ చేయడం కోసం ఏమన్నా చేస్తాడా? అది చేయడు. ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని అప్లికేషన్ ఏదో చేసేయాలి, ఎస్‌జేసీని పడగొట్టాలన్న ర్యాప్‌లో చేస్తాడు గానీ, దీని లవ్ గెలుచుకున్న ఎక్కడన్నా ఏ టైప్ ఆఫ్ అది ఏది కూడా చేయడు. ఆ చూపించిన విధానం అంతా ఎలా ఉంటదంటే అది చాలా వరస్ట్‌గా ఉంటది. అందులో ఏ ఏ ఒక్క సింకు అసలు సింక్ అయ్యేదే లేదు. అన్నీ నాన్ సింక్ సీన్‌లే. ఎడిటర్ ఎలా కలపగలిగాడో తెలీదు గానీ, సినిమాలో స్టోరీ ఏంటో తెలీదు. అసలు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పేరు పెట్టారు. దానికసలు అర్థం ఏంటో కూడా లేదు సినిమాలో. ఆడి కంపెనీలో ఇన్సూరెన్స్ అన్నారంటే ఏంటి? అంటే ఒక అమ్మాయి, అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు. ఒకేళ ఎవరిది తప్పైతే ఆళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పిద్దాం. అప్పుడు కాంపెన్సేషన్ అనొచ్చు కదా! ఇన్సూరెన్స్ ఎలా అవుతది? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏదన్నా అంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం మనం. తీసుకున్నప్పుడు మనకేమన్నా జరిగితే ఆ కంపెనీ వోడు మనం ఆడికి డబ్బులు మంత్లీ పే చేస్తాం కాబట్టి, ఆడు మనకేమన్నా జరిగినప్పుడు ఇంత డబ్బులనే అమౌంట్ అని ఉంటది. మీరింత పే చేస్తే అని. ఆ సర్టెన్ టైమ్‌లో మనకేమన్నా జరిగితే ఆ కంపెనీ వోడొచ్చి మనల్ని ఆదుకుంటాడు. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ అన్నారు. ఏముంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఈళ్ళేమన్నా కడుతున్నారా? పోనీ కట్టరు. ఆ యాప్ ఏదో యూజ్ చేస్తారు. అదేంటంటే ఫోన్ అది. ఆ యాపో, ఫోనో కూడా తెలియనంత ఇదిలో ఉన్నాను. ఆ ఫోన్ అనుకుందాం. ఆ ఫోన్‌లు మావోడు ఇసిరితే పగలదు. హీరో ఇసిరితే. వేరే వాళ్ళు ఎవరు ఇసిరిసినా గోడ కాగానే అసలు ఇరిగిపోయిన ఒక గ్లాస్ మధ్య మధ్యలో అసల ఫోన్ వీఎఫ్ఎక్స్ చూస్తే మనోడు ఒక చోట హీరోయిన్ ఫోన్ పట్టుకో అని చెప్పి నా ఎనకాల రా అంటే ఈడికి ఫోన్ ఇచ్చినాడు వీఎఫ్ఎక్స్ తెలిసిపోతా ఉంటది. మధ్య మధ్యలో ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్ అసలు ఫస్ట్ ఫోన్ పగలగొట్టు అని చెప్పి సీన్ ఉంటే దాంట్లో ఐఫోన్ పెట్టి పగలగొట్టేత్తారు. అసలు ఆ మధ్యలో ఈళ్ళనుకున్న ఏదైతే ఫోన్ ఉందో అది కంప్లీట్‌గా ఫోన్ చూపించాలి. మధ్యలో ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ఐఫోన్‌లు ఎందుకొచ్చినియి? ఒక్క సీన్ మాత్రం నిజంగా నవ్వు ఆగలేదు. అదేంటంటే ఇప్పటిదాకా వివోలో చూడని ఫోన్ ఒకటి ఆళ్ళ దగ్గర ఉంటది. ఇలాగ ఒక ఆర్చ్ టైప్‌లో కట్టి
దాంట్లో వివో ఫైండ్ 3 ప్రో అంట. ఇప్పుడు అది ఉందో లేదో కూడా తెలీదు. ఫైండ్ 2040లో అసలు ఫోన్ ఏంటో తెలీదు. వివోని వేరే ఏసి ఏదో వ్యాడ్జింగ్ ఏసి ఏసారు. ఆ లోకం ఎలా ఉంటదంటే మన డైలీ లైఫే. తెలిసిపోతూ ఉంటది. అసలు ఎలా డైరెక్షన్ చేయగలిగారు, రెగ్యులేషన్ చేయగలిగారు మీరు? 2040లో మూవీ అన్నప్పుడు 2040 సంవత్సరంలో కనీసం కొంచెం అడ్వాన్స్ ఉంటాం. ఏదో ఈ యాప్, ఈ ఫోను దీంతోనే అడ్వాన్స్ లెవెల్ అన్నట్టు చూపించారు. అది ఏమన్నా ఉందా? ఈళ్ళు మాట్లాడితే ఇలా నొక్కేత్తా ఉంటారు. అంత అడ్వాన్స్ లెవెల్‌కొచ్చేత్తే ఈ ఫోన్‌లో ఇయ్యే వాడతారా? పోన్లే ఇదే ఉందా? పోనీ మనోళ్ళు కింద బైకులేసుకెళ్ళిపోతారు, కార్‌లేసుకొని ఎళ్ళిపోతారు. నడుచుకుంటూ ఎళ్ళిపోతారు. 2040లో నడుచుకుంటూ ఎళ్ళిపోయే సీన్‌లు ఎక్కడన్నా ఉంటాయండి? అప్పటికి మనం ఇంకొంచెం అడ్వాన్స్ అయితే ఇంకా ఈటిలి కొంచెం అడ్వాన్స్ ఉంటాయి. అప్పుడు మనోళ్ళు కాళ్ళయి కదపకుండా ఎళ్ళేలా చూస్తారు. మీరేమో సైకిల్ నడిపించి కొన్ని సీన్‌లేమో ఆ చెన్నైలో తీత్తన్నాడు చెన్నై లొకేషన్స్‌లో తీత్తన్నాడు తెలిసిపోతూ ఉంటది. కొన్ని సీన్‌లేమో ఇలా పెద్ద పెద్ద పెట్టేసి ఆ యూకే, లాస్ ఏంజలస్ ఈ ఏదైతే మీరు అదర్ కంట్రీస్ ఎళ్తే అక్కడ బోర్డింగ్‌లు ఉంటాయి కదా! ఇలా స్క్రీన్స్ అక్కడ కొన్ని సీన్‌లు తీసేసి ఇదే 2040లో సంవత్సరం అని చెప్పారు. అలాగే ఉంది. ఏదో 1, 2 ఇయర్స్ ఏదో కష్టపడిపోయారు. ఏదో వచ్చేద్ది మంచి ప్రోడక్ట్ వస్తది అనుకునేటప్పటికి పడుకోబెట్టారు. ఏసీ సరిగ్గా ఎయలేదు గానీ, ఏసీ సరిగ్గా ఎత్తే నేను కూడా పడుకున్నాను. నేను సినిమా చూడలేక మధ్యలో ఫోన్ కూడా ఆడుకున్నాను నేను. అంత దరిద్రంగా ఉంది. మీరు ఇంకా సినిమా ఎలా ఉంటదని నేనేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి ఇంకా బతికిపోయారు. ఎక్స్‌పెక్ట్ చేసుంటే ఇంతకన్నా వరస్ట్‌గా ఉండేమో. అంటే బావుంటదని ఎళ్ళాను. ఎక్స్‌పెక్టేషన్ అంటే అది ఎక్స్‌పెక్టేషన్ అనుకోవచ్చు. సినిమా బావుండాలని కోరుకోవడం తప్పులేదు కదా! సినిమా మీద ఇంక చింపేసుకొని ఓడియమ్మ సినిమా అదిరిపోద్ది చింపేద్ది మావోడు ఇలా అనుకుంటూ ఎళ్తే బొక్క బోర్లా పడినట్టే ఉంటాం. సినిమా అయితే చాలా వరస్ట్‌గా ఉందండి. వీఎఫ్ఎక్స్ చాలా పూర్‌గా ఉంది. మీ డైరెక్షన్ ఏమో తెలిసిపోతూ ఉంటది. మీరేదో చేతనట్టు. ఇంకా 'ప్రదీప్ రంగనాథన్' గారు నిజంగా ఫ్లాప్ చూసారండి. 'లవ్ టుడే' దగ్గర దాని తర్వాతేమో ఈ 'డ్యూట్' గాని, తర్వాత 'డ్రాగన్' కూడా బావుంటది. నాకెందుకో ఈ సినిమా ఫ్లాప్ అనిపిత్తుంది. ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే ఛాన్సులున్నాయి. ఎవరికి నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలీదు. నాకైతే నచ్చలేదు. చాలా వరస్ట్‌గా ఉంది. చూడమంటారా సినిమా అని నన్నెవరన్నా అడిగితే టైమ్ పాస్‌గా చూడటానికి మాత్రం ఎళ్ళండి. సినిమా చూడాలనుకుని ఎళ్తే మాత్రం చాలా వరస్ట్‌గా ఉంటది. మీరు ఆలోచించుకోండి. మొత్తం అసలు నాకేమనిపించిందంటే మధ్యలో వచ్చేద్దాం అన్న ఇదిలో గూడా ఉన్నాను ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత. అసలా 'ఎస్‌జే సూర్యతో' ఫైట్ పెట్టారు. అయ్య బాబోయ్! మనం సినిమాలో ఇలాంటి ఫైట్ అసల 'బోయపాటి' కూడా ఆ రేంజ్‌లో తీసుండదు. ఆ రేంజ్‌లో ఫైట్ కంపోజ్ చేశారు. ఒక్క పంచిస్తే గాలిలో 'ఎస్‌జే సూర్యదో' అది స్లో మోషన్‌లో ఎళ్తాడు. అలా ఎందుకెళ్తాడో తెలీదసల. అసల ఏం డైరెక్షన్ జేశారో ఏంటో అదంతా మీకే తెలియాలి. నాకు ఫైనల్‌గా సినిమా అయితే వరస్ట్‌గా ఉంది. ఎవరన్నా బాగా నాకేదన్నా సినిమాలో నచ్చని విషయం ఉందంటే, అనిరుద్ గారు కొంచెం అంటే కొంచెం అన్నా మ్యూజిక్ మంచిగా కొట్టారు. అది తప్ప మిగతాదంతా సినిమా పర్లేదు. ఇంకా హీరోయిన్ దగ్గరకొస్తే, హీరోయిన్ ఇంకా పర్లేదండి. హీరోయిన్ ఏదో చూపించారు. కానీ నేననుకున్న ఒక లైన్ ఉంది సినిమాలో. ఆ లైన్ పట్టి సెకండ్ హాఫ్‌లో లాగుతారనిపించింది. సెకండ్ హాఫ్‌లో ఏ మాత్రం లాగలేదు. ఆళ్ళు చెప్పిన లైన్‌కి, ఈళ్ళు చూపించిన విధానానికి. స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో కూడా తెలియలేని స్థితిలో ఉన్నాం. 2040 అన్నారు. మళ్ళీ 2025 చూపించారు. 2040కెళ్లారు. ఈ మధ్యలో ఏం జరిగిందిరా అంటే ఏం లేదు. పోనీ ఆళ్ళు స్విగ్గీ, బ్లింకిట్, జొమాటో ఇయన్నీ ఉంటాయని చెప్పారు. పోనీ ఆళ్ళు ఫుడ్ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నార్రా అంటే అది మనకి తెలీదు. ఈళ్ళు ఎక్కడ ఏం ఆర్డర్ చేస్తా ఉంటారు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయిరా అంటే ఎవడు డెలివరీ చేసినట్టు చూపించరు. రోబో అది ఉంటది కదా! డ్రోన్ ఉంటది కదా! డ్రోన్ తీసుకొచ్చి పెడిద్ది చేతిలో. పోనీ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎవరు రెడీ చేస్తారు? హ్యూమన్సే కదా రెడీ చేయాలి. అంటే రోబోట్‌లే అంత మంచిగా రెడీ చేసి పెట్టేత్తాయి. అది ఆర్డర్ చేసుకుంటే తిందా అంటే తినలేదు. మీకు చెప్పిన విషయంలో. కేక్ ఆళ్ళమ్మ చేయదు. ఇది ఆర్డర్ చేసుకుంటది. ఈ హీరోయిన్ ఆర్డర్ చేసుకున్నోడు కేక్ వచ్చి తిందో లేదో కూడా తెలీదు. సినిమా అంత అలా ఉంది. నాకైతే నచ్చలేదండి. ఇన్ని సార్లు చెప్తున్నానని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. ఇక్కడితో రివ్యూ అయితే ఎండ్ చేద్దాం. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. ఉంటానండి. బాయ్. జై హింద్.